హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హర్విల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మనందరి జీవితాల్లో భోగభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఇలా చూడటం వల్ల, లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి చేరే అవకాశం ఉంటుంది. మన తెలుగువారందరూ కూడా అత్యంత వైభవంగా చేసుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి కదండి. ఇది 3 రోజుల పండుగ. మనకు మొదటి రోజు భోగి అంటాము, రెండవ రోజు మకర సంక్రాంతి అంటాము, మూడవ రోజు కనుమ అంటాం కదండి. ఇలా 3 రోజులు పండుగను మనం అత్యంత వైభవంగా జరుపుకుంటాము. పైగా దక్షిణాయనంలో చివరి రోజుల్లో సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉంటాడండి. ఇలా ఉండటం వల్ల సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఎక్కువ ఉండదు కదా, లేకపోవడం వల్ల క్రిమికీటకాలన్నీ కూడా నశించవన్నమాట. హేమంత ఋతువులో చల్లదనానికి క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయండి. కనుక పేడ నీళ్లతో కళ్ళాపి జిమ్మి మనం ముగ్గులు పెట్టామనుకోండి, క్రిమికీటకాలు రాకుండా ఉంటాయి. ఇదివరకటి రోజుల్లో అయితే ఆవు పేడతో చక్కగా గొబ్బెమ్మలు పెట్టేసి గొబ్బెమ్మల పైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి గొబ్బెమ్మలు పెట్టేవారు అనమాట. అలా పెట్టడం వల్ల కూడా మనకి క్రిమికీటకాలు మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఇలా నేను మా దేవతా మందిరాన్ని అయితే ఈరోజు చాలా నీట్గా పెట్టేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత నేను పూజ చేస్తున్నాను కదా, అనుకోని అవంతరాల వల్ల నేను దాదాపుగా ఒక నెల రోజుల నుంచి అయితే పూజ చేయటం లేదండి. ఈరోజు భోగి పండుగ రోజు నేను మళ్ళీ పూజని యథావిధిగా స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను ఇలా గంధం, కుంకుమ బొట్లతో స్వామివారిని, పటాలని అన్నీ కూడా చక్కగా అలంకారం చేసుకున్నాను, విగ్రహాలతో సహా. మా దేవతా మందిరం చాలా చిన్నగా ఉంటుందండి. నేను ఈ చిన్నదానిలోనే సాధ్యమైనంత వరకు నీట్గా సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇలా అలంకారం చేసుకున్నాను. ఒకవైపున పసుపు, కుంకుమ కూడా అలంకారం చేసుకున్నాను. ఇంకా నేను ఈ పీటనైతే తీసుకున్నానండి. ఈ పీట తీసుకుని కూడా ఒక నెల రోజులు అవుతుంది. ఈ రోజున ఓపెన్ చేశాను. చూడండి, పీట అయితే ఇలా వచ్చింది. ఇంకా దీన్ని నీట్గా తుడుచుకొని గంధం, కుంబట్లతో అలంకారం చేసుకుని దీనిపైన దీపారాధన చేద్దామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నాను. ఈరోజు భోగి పండుగ కదండి. చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోస్తారు కదా. ఈవినింగ్ మాకు అయితే ఫంక్షన్ ఉంది. భోగి పండ్ల ఫంక్షన్కి వెళ్ళాలి. నేను పొద్దున షార్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను కదా, భోగి మంటలో వేసుకుంటూ భోగి మంటల చుట్టూ తిరుగుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి అందరూ కూడా. ఇలా నేను ఈ రోజునైతే పూజని ప్రారంభించానండి. ఫస్ట్ దీపారాధన చేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత దీపారాధన చేయటం వల్ల చాలా మనసంతా కూడా హ్యాపీగా ఉంది. దీపారాధన వెలిగిన తర్వాత చూడటానికి చాలా అందంగా ఉందండి. కొత్త పీట మీద దీపారాధన చేస్తున్నాను. ఈ రోజున మాకు అయోధ్య నుంచి అక్షంతలు కూడా వచ్చాయండి. మా ఊరికి వచ్చి ఒక 4 రోజులు అయితే అవుతుంది. కానీ మా ఇంటికి నేను ఈ రోజునే తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఆ అక్షంతలు కూడా ఈరోజు పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటాను. ఇంకా అయ్యప్ప స్వామి వారి ప్రసాదం కూడా ఈ రోజునే నేను ఓపెన్ చేసి అందరికీ పంచిపెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత పూజలో పెట్టుకున్నానండి నేను ఇవి 2 కూడా. ఇలా అయితే పూజని స్టార్ట్ చేసి రకరకాల స్తోత్రాలతో అయితే ఇవాళ మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నానండి. అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదండి. ఈ అక్షంతలు ఈ రోజున నేను ఇక్కడ పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను. మళ్ళీ 22వ తారీఖు వరకు కూడా ఇలాగే పూజలో పెట్టుకుని నిత్య దీపారాధనలో భాగంగా మనం పూజ చేసుకుంటూ ఉండి, తరువాత బాలరాముని ప్రతిష్ట అయిన తరువాత మనం ఈ అక్షంతల్ని మన పైన, మన పిల్లల పైన శిరస్సున ధరించవచ్చు. మన భర్త ఆశీర్వాదం కూడా మనం తీసుకుంటాం కదా,
అప్పుడు కూడా వారి చేతిలో ఉంచి మనం మన శిరస్సును వేయమని ఆశీర్వాదం తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు పోటీ పరీక్షలు ఇప్పుడు 10th ఇంటర్ బీటెక్ ఇలా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా డిగ్రీ అండి. ఇంకా అందరూ కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఈ అక్షంతల్ని శిరస్సును ధరించి వెళ్ళండి. ఇంకా మీకే విజయం ఉంటుంది. చూడండి ఇలా అక్షంతలు వచ్చేసాయి. బాలరాముని ప్రతిష్ట రోజున సాయంత్రం 5 తర్వాత మనకి 5 దీపాలను వెలిగించాలని చెప్పేసి చెప్తున్నారు కదా. మనందరం కూడా మళ్ళీ జనవరి 22వ తారీఖున మళ్ళీ దీపావళి పండుగను చేసుకుందామండి. అందరం కూడా దీపాలతో స్వామికి స్వాగతం పలుకుదాం. ఆ రోజున ఈ భోగి పండుగ రోజున మళ్ళీ నేను పూజ స్టార్ట్ చేసుకోవటం, ఇలా స్వామివారి అక్షంతలతో అయ్యప్ప స్వామివారి ప్రసాదంతో చాలా హ్యాపీగా చాలా మనశ్శాంతిగా పూజ చేసుకున్నాను. మరొక వీడియోతో కలుస్తాను.